హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు తమిళలో ఒక ఇమేజ్ చూసారు కదా, రాముల వారిది. మన వెనక బ్యాక్ సైడ్ వచ్చి మన టీ షర్ట్స్ మీద మన నేమ్ అయితే వచ్చింది కదా అలా అలా ఇప్పుడు మీ నేమ్తో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా పేరు గోపి అనేది అయితే గోపి అని నేమ్ మీద వచ్చింది కదా, అలానే మీ నేమ్తో ఒకవేళ మీది ఏదైతే పేరు ఉందో ఆ నేమ్తో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉండదు, షార్ట్గానే ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి, సింపుల్గా మీకు అయితే అర్థమవుతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. వీడియో చేసడానికి జస్ట్ 3 నిమిషాలు 4 నిమిషాలు అయితే సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. మనమైతే వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఇలాంటి ఇమేజెస్ మనం ఎడిట్ చేసుకోవాలంటే మనకు అయితే ఒక వెబ్సైట్ కావాలి. ఆ వెబ్సైట్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి అయితే మీరైతే డైరెక్ట్గా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు సైన్ అప్ అవ్వాలి. అది ఎలా అవ్వాలని చూపిస్తాను మీకు. డైరెక్ట్గా అయితే మీ సైన్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ మెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మెయిల్ కానీ మీ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ అయితే కంటిన్యూ నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత మనకు మెయిల్కి కానీ మొబైల్కి కానీ ఒక ఓటీపీ లాంటిది వస్తుంది, కోడ్ అనేది వస్తుంది. ఇదైతే ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇంటర్ఫేస్ అనేది డైరెక్ట్గా ఇలా వస్తుంది. డైరెక్ట్ మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అలాగే కాకుండా కామెంట్లో కూడా నేను ఒక టెక్స్ట్ అనేది నేను టైప్ చేసి ఉంచుతాను. అది కాపీ చేసుకోండి. అది కాపీ చేసిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేయాలి. అది ఎలా పేస్ట్ చేయాలో నేను చూపిస్తాను. ఒక్కసారి దాని అయితే కాపీ చేసుకున్న తర్వాత టెక్స్ట్ అనేది ఇక్కడికి వచ్చేసిన తర్వాత దాన్ని ఇలా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనే ఆప్షన్ ఉంది, అంటే మనకి గోపి అనేది కనిపిస్తుంది కదా నీకైతే ఇక్కడ దాన్ని అయితే అది తీసేసేయండి. అంటే గోపి అని నా పేరు దాన్ని అయితే తీసేస్తున్నాను. మీకు నచ్చిన పేరు ఏదైనా, అంటే నేను ఎగ్జాంపుల్గా మళ్ళీ నేను గోపి అని పెట్టేసుకుంటున్నాను. అంటే మీ నేమ్ అయితే పెట్టండి. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి అక్కడైతే నేమ్ అయితే మార్చేసుకొని మీ ఇష్టమైన నేమ్, అంటే మీ నేమ్ కానీ మీ ఫ్రెండ్స్ నేమ్ కానీ ఎవరైతే ఏ నేమ్తో కావాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే మీరైతే అక్కడ టైప్ చేసిన తర్వాత మనకి క్రియేట్ నొక్కండి. ఇక్కడైతే కొంచెం ఒక టైం తీసేసుకుంటుంది. ఇక్కడైతే మనకి ఫోటో అనేది జనరేట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసిన తర్వాత డైరెక్ట్గా అయితే మీకు వచ్చి ఓపెన్ అవుతుంది. ఇలా అయితే వస్తుంది మనకి. వచ్చేసి మనకి ఇలా ఇచ్చిన టెక్స్ట్ అనేది కొద్దిగా యానిమేషన్ వేరే ఉన్నాయి. ఒకలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. లేదు మళ్ళీ ట్రై చేస్తారనుకుంటే మళ్ళీ అదే వచ్చేసి మళ్ళీ క్రియేట్ మీద నొక్కుతుంది అనుకున్న టెక్స్ట్ ఉంచేసి మళ్ళీ అది క్రియేట్ నొక్కండి. మళ్ళీ కొంచెం అయితే మారుతుంది మీకు ఇలా అయితే మారుతుంది. ఇది చాలా బాగుంది మనకైతే. ఇదైతే ఓకే, మీకు నచ్చింది ఓకే అనుకున్నప్పుడు అయితే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 3 లైన్స్ ఇమేజ్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా సింపుల్గా అయిపోతుంది. మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడైతే డౌన్లోడ్ అయింది. ఓపెన్ చేసేస్తున్నాను. డైరెక్ట్గా మనకైతే మొబైల్లోకి అయితే వచ్చేసింది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. సింపుల్ ప్రాసెస్. వీడియో కూడా ఎక్కువ లెంత్ అయితే లేదు కాబట్టి సింపుల్గా అయితే నేర్చేసుకోండి. వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.